హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హైదరాబాద్ అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 ఎకర్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇంచుమించు 237 కోట్లు. ఎస్, ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. అసలు 237 కోట్లు పలకడానికి గల రీజన్ ఏంటి? హైదరాబాద్ ఇంకెంత డెవలప్ అవ్వబోతుంది? అసలు ఏ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో రీసెంట్గా మనం చూసాం 1 ఎకరు 237 కోట్లు అంట సార్. ఏంటి సార్ ఇది? ఎక్కడ అసలు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంట? అవునవును. అదే గత ప్రభుత్వంలో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్ల వరకు కోకాపేటలో అప్పుడు పర్ ఎకర్ 1 crore 100 crores అయింది. అది కాస్త ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు 150 కోట్ల వరకు అమ్మారు ఒక ఎకరం. కోకాపేటలోనే అయింది 150 crores వరకు అయింది. ఇప్పుడు సడన్గా 237 కోట్లు పలికిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. దీని మీద కూడా డబ్బులు కూడా ఎవరు లెక్క చేయట్లే. బిడ్డర్స్ అయితే 11 మంది బిడ్డర్స్ వచ్చారు ఈ కొనుక్కోవడానికి, ప్రాపర్టీ కొనుక్కోవడానికి. అది కూడా ఎక్కడ గుర్రం చెరువు దగ్గర ఎక్కడ కొన్నారట. అది కూడా TGIIC, అది తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ భూమి, గవర్నమెంట్ భూములు అవి. ఆ భూములు వాళ్ళు ఆక్షన్లో పెట్టారు. పబ్లిక్ ఆక్షన్లో పెట్టితే వెంటనే దాని మీద పబ్లిక్ ఆక్షన్ అంటే ఏంది, వెంటనే బిడ్డర్స్ రావాలి, వాళ్ళు కోర్టు చేసుకోవాలి. ఎవరితో కోర్టు చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తుంది కదా. అసలు ఒక అదృష్టవంతులు ఒక ఆయన కోర్టుకి ఆయనకి తగిలింది, అది లాటరీలో తగిలింది. ఎంత సెంటర్ తెలుసా? అంత మంచి సెంటర్లో అంత మంచి బిట్టు ఒక ఎకరం 237 కోట్లు దాకా పలికిందంటే ఇది మా ఆషామాష వ్యవహారం కాదు. నంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు మెట్రో కూడా మనమే తెలంగాణ గవర్నమెంట్ తీసేసుకుంటాం. మెట్రో కూడా చెప్పాక మధ్య మెట్రో కూడా మన ఆధ్వర్యంలో వచ్చేస్తుంది కాబట్టి దీని మటుకు విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది, మామూలు డెవలప్మెంట్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో మీద విపరీతంగా ధరలు అయితే ఆకాశం అంటున్నాయి. ఇక్కడ మన తెలంగాణలో చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే మన భూములు రియల్ ఎస్టేట్లో తెలంగాణలో అంటే మామూలు వ్యవహారంగా లేదు. ఎందుకంటే మెయిన్గా కోకాపేట వచ్చి, గచ్చిబౌలి వచ్చి, గుర్రం చెరువు వచ్చి, కొన్ని ప్రాంతాల్లో అంత కాస్ట్లీగా పెరిగిపోతాయి రేట్లు. సెంటర్ అంత, ఎందుకంటే మన దగ్గర తెలుసు కదా ఇక్కడ హైటెక్ సిటీ వచ్చిందో అప్పుడే తెలంగాణలో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడే రేట్లు పెరిగినాయి. హైటెక్ సిటీ వచ్చినప్పుడు విపరీతంగా పెరిగినాయి. అట్లా అది గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ పోయింది తప్ప తగ్గలే ఎప్పుడు కూడా మన తెలంగాణలో. అలాంటిది ఇప్పుడు మన ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న 11 మంది బిడ్డర్స్ పాల్గొంటే పబ్లిక్ ఆక్షన్లో గవర్నమెంట్ TGICC వాళ్ళు వేసిన ఆక్షన్లో 237 కోట్లు పలికింది. దీన్ని బట్టి చూసుకోండి, బంగారం రేటు కన్నా భూమి రేటు అంత విపరీతంగా పెరిగిపోతుంది. మనం బంగారమే అనుకున్నాం, బంగారం ఏంటో ఒక గ్రాముకి ఇంత పెరిగిపోతుంది, 10 తులం అనగానే 1,60,000 అలా పెరుగుతుంది. 24 క్యారెక్టర్స్, 22 క్యారెట్స్ 1,45,000, 1,50,000 అలా పెరిగిపోతే భయపడుతున్నాం మనం. ఈ తరుణంలో ఏంటి సడన్గా 237 కోట్ల ఒక ఎకరం భూమి. అలాంటిది 6 ఎకరాల చిల్లర మొత్తం కొనేసుకున్నాడు ఒక ఆయన భూమి. ఇంకా వాళ్ళు చూసుకోండి, దాని మీద రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఎన్ని కోట్లలో అమ్ముతారో చూసుకోండి మీరు. ఇప్పుడే 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు పలుకుతుంది ధర. అటు సైడు గచ్చిబౌలి సైడు, గుర్రంచెరు సైడు సెంటర్ అది కంప్లీట్. మనదంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మన ఏరియాలో. సాఫ్ట్వేర్ వాడికి మంచి గుడ్ ప్యాకేజీ, వాడికి గుడ్ శాలరీస్ వస్తాయి. దాన్ని బట్టి ఆటోమేటిక్గా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు లోన్లో తీసుకొని కొనుక్కుంటారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ వాడు 237 కోట్లు పెట్టడంలో వాడికి ఏం కాదు, ఒక ఏడాది లోపల మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది అతనికి. అమౌంట్ రికవరీ చేసేసుకుంటాడు, బ్రహ్మాండంగా లేపుతాడు పైకి. 24 50 ఫ్లోర్స్ కట్టేస్తాడు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం. స్టాంప్ డ్యూటీ కడితే గవర్నమెంట్కి ఆదాయం కదా, గవర్నమెంట్కు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అట్లా నిన్న 237 కోట్లు ఇంటూ 6 ఎకరాలు అనుకుందాం, 7 ఎకరాలు సుమారుగా 2,000 పైన కోట్లు జనరేషన్ గవర్నమెంట్కి జనరేట్ అయింది నిన్న ఒక్క రోజులో. చూసుకోండి ఎంత బాగా విపరీతంగా డెవలప్ అయిపోతుంది తెలంగాణలో, చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను, ఒక 10-15 రోజుల లోపల ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి స్టాంప్ డ్యూటీలు కూడా పెరుగుతోంది. గవర్నమెంట్ ఎప్పుడో ప్లాన్ చేస్తోంది, ఒక 6 నెలల నుంచి వాళ్ళు ఎక్సైజ్ చేశారు రెవెన్యూ వాళ్ళు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు అంటూనే ఉన్నారు, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా గ్రౌండ్ వర్క్ లెవెల్ మామూలుగా కాదు వాళ్ళు చేసేది, విపరీతంగా చేస్తున్నారు రేటు. దీన్ని బట్టి స్టాంప్ డ్యూటీ కూడా ఒక 10-15 రోజుల్లో మళ్ళీ బాగా పెరిగిపోతుంది. దయ ఉంచి అందరూ కూడా ఎవరన్నా భూములు కొనుక్కునే వాళ్ళంటే తక్షణమే కొనేసుకోండి. మీరు ప్లాట్లైనా కొనుక్కోండి, ల్యాండ్లైనా కొనుక్కోండి. కాబట్టి తెలంగాణలో అడుగు చూస్తే ఇంత విపరీతంగా పెడుతుంది, మీరు ఆశ్చర్యపోతారు. అదే మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ సుమారుగా ఒక ఎకరం వచ్చేసి ఒక 20 లక్షల నుండి ఒక 5 కోట్లు ధర పలుకుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇంకా అభివృద్ధి ఇంకా అవ్వలేదు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలో కూడా విపరీతంగా కాంపిటీషన్ అయిపోతుంది మన హైదరాబాద్కి. హైదరాబాద్ని ఎవరు బీట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఆల్రెడీ స్టెబిలైజ్ అయిపోయినాయి హైదరాబాద్. ఇంకా హైదరాబాద్లో భూములు దొరకవు. భూమి కొనాలంటే ఇంత రేటు ఉంటే 237 కోట్లు పర్ ఎకర్ అంటే రేపు అపార్ట్మెంట్లో కూడా విపరీతంగా పెంచేస్తారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇక వెంచర్స్ కొన్నారు అంటే వాళ్ళు కోట్లలో ఉంటాయి, ఇక లక్షలు పోయింది. ఇంకా 60 లక్షలు 70 లక్షలు ఆ రోజులు పోయినాయి. ఇంకా భూమి కొనాలంటే ఈజీ కాదు, బాగా సంపాదించుకోవాలి. బాగా డబ్బు ఉన్నవాడు, సాఫ్ట్వేర్ వాడే కొనుక్కోవాలి తప్ప ఈ మామూలు మిడిల్ క్లాస్ పర్సన్ అయితే కొనుక్కోలేడు. ఎందుకంటే ఈ రకంగా ధరలు ఉంటే మరి రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసుకునేవాడు మరి అంతంత కాస్ట్లీ పెట్టి కొనుక్కునేవాడు అపార్ట్మెంట్ కూడా లేపడ కాస్ట్లీతో కొంటాడు, 5 కోట్లు 10 కోట్లకు కూడా అమ్ముతాడు. కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. భూములు ల్యాండ్ ఎలా మనం ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఏదైనా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే సెటిల్ అవ్వాలని ప్రతి మనిషికి ఉంటుంది. అది ఆశాజీవి, మనిషి అని కూడా ఆశాజీవి. సో ఈ రకంగా భూములు తెలంగాణలో కూడా విపరీతంగా నిన్న రేటుని బట్టి చూస్తే ఇంకా ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోతాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి పండుగ. మీరందరూ శుభవార్త, మీ అందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వెంచర్లో మీరు ఏమైనా ఇప్పుడు ఏం చేస్తే వెంచర్స్ ఇంకా తెగ కొనేస్తారు వాళ్ళు. మొన్నటిదాకా 2020 వరకు కరోనా టైంలో అయితే రియల్ ఎస్టేట్ పాపం మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది లాస్ అయ్యారు పాపం. రియల్ ఎస్టేట్లో చాలా డౌన్ అయింది, చాలా లాస్ అయ్యారు పాపం. వాళ్ళు అట్లాగే స్టెబిలైజ్ అయ్యి అలాగే నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి దయ ఉంచి ఎవరైనా ప్లాట్లు కానీ ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు అయితే గబగబ తక్షణమే కొనుక్కోండి. 10-15 రోజుల రూపాయలు మళ్ళీ స్టాంప్ డ్యూటీ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. మళ్ళీ దానివల్ల 25% రేట్లు పెంచేస్తారు విపరీతంగా. ఈ ల్యాండ్ పెరిగింది కదా, వీళ్ళు గవర్నమెంట్ కూడా పెంచి, గవర్నమెంట్కి ఏంటంటే జనరేషన్ ఇన్కమ్ కావాలి, ఆదాయం కావాలి. కొంచెం అందరు ఇప్పుడు రెవెన్యూ కొంచెం తక్కువగా ఉంది. ఈ రకంగా బిజినెస్ చేస్తే కూడా గవర్నమెంట్కి మంచి ఆదాయం. సో దీన్ని బట్టి కంపేర్ చేస్తే అదర్ స్టేట్స్లో మన తెలంగాణ రిచెస్ట్ అనుకోవాలి మనం ఒక రకంగా చెప్పాలంటే. మీరు అదే రాజస్థాన్కి వెళ్ళండి, ఛత్తీస్గఢ్ వెళ్ళండి, మధ్యప్రదేశ్కి వెళ్ళండి, ఇంకక్కడ ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా అక్కడ రేట్లు చాలా తక్కువ పాపం. అక్కడ ఇంత రియల్ ఎస్టేట్కి మన అంత తెలంగాణలో ఉన్నంత రేట్లు అక్కడ లేవు. అవును, అంటే హైదరాబాద్లో మాత్రమే పెరిగే అవకాశాలు ఉన్నాయి, రూరల్ ఏరియాస్లో పెరుగుతాయి. ఇక్కడ పెరిగిందంటే అక్కడ స్లో, మన తెలంగాణ రూరల్ అర్బన్ రెండింటిలో పెరుగుతాయి ఇక్కడ. ఇక్కడ అది ఒకసారి పాకిందంటే అలా ఇలా వెళ్ళిపోతున్నట్టు కానీ డిక్లైన్ అవ్వదు, ఇంక్రీజ్ అవుతున్నట్టుగా డిక్లైన్. కాబట్టి తెలంగాణలో మటుకుని బీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఎవరైనా సరే దయించి కొనుక్కునే వాళ్ళైతే త్వరగా ప్లాన్ చేసుకోండి. అపార్ట్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ అన్నీ పెరిగిపోతున్నాయి, గబగబా కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. రైట్, నమస్కారం. థ్యాంక్ యూ.